పిసిసిఏ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రావు సార్కి, నిజామాబాద్ సెక్రటరీ ఈ సమ్మర్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగతా సీనియర్ ప్లేయర్స్ కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు ఎస్ఏ ప్రెసిడెంట్ దేవరాజ్ గారికి మరియు ట్రెజరర్ సిజే శ్రీనివాస్ గారికి మరియు మా అసోసియేషన్ తరఫున మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. క్రికెట్ హెచ్ఏ క్రికెట్ హిస్టరీలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం మొత్తాన క్యాంప్ ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి మా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది ఏదైతే కోవిడ్ వచ్చిన సంది సాధ్యమైనంత వరకు క్రికెట్ అనేది కొద్దిగా ఆగిపోయింది, అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇంతకుముందు వచ్చిన మేనేజ్మెంట్ కూడా అంత సహకరించలేదు. డిస్టిక్ల మీద అసలు వారికి దురుద్దేశం ఉండే, వారు అస్సలే పనిచేయలేరని నేను సభాముఖంగా చెప్పడానికి ఏమాత్రం నేను దాన్ని అజేయలేకపోతున్నా. అయితే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు కాంబినేషన్ తోటి ఎంత మంచిగా జరుగుతుందంటే ఇప్పుడు చెప్పరాదు. ఇంత అసలు మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మనము పిల్లలు కూడా ఈ సమ్మర్ క్యాంపులో మంచిగా పాల్గొని దీన్ని ఉపయోగించుకున్న దానికి మీ అందరికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలైనా ఆశీర్వదిస్తున్నాను. సార్, ఇది ఇక్కడ దాదాపు 120 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ అయింది మన హెచ్ఏ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. అయితే రిజిస్ట్రేషన్ కాని వాళ్ళది కూడా మేము లిస్ట్ తయారు చేసి సేమ్ అదే విధంగా ఇస్తే వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇస్తే మేము పాపం పిల్లలు సంతోషిస్తారు కదా. అదేవిధంగా ఈ కాబట్టి సార్ ఇది మన దీనికి ఉపయోగించుకుని మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించి మాకు సహకారం అందించారు. అదేవిధంగా ఇంకొకటి విషయముగా వాళ్ళు చాలా ముఖ్య ఉద్దేశము ఈ క్యాంపు క్లోజింగ్ సెరమనీ కాదు, మన స్టేడియం దాదాపు సార్ 2009లో పర్చేజ్ చేసినాం సార్ ల్యాండ్. దాన్ని వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలా, శివలాల్ యాదవ్ గారిని. వాళ్ళు మాకు 6 acres కొనిచ్చిండు. దాదాపు 12,30,000 సార్ 90,000 ఎకరం కొన్నాం. ఇవాళ అది ₹1 కోటి ఎకరం అది సార్. కాబట్టి ప్లీజ్ మాకు పూర్తి నమ్మకం ఉంది మీ మీద. ఎందుకంటే మీరు మొన్న నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసిన నాడే నేను ఆస్ట్రేలియా పోయినుంటి, మీ ఎలక్షన్స్ అప్పుడు నేను లేకుండా వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసిన నాడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈసారి కంపల్సరీ స్టేడియం అవుతుంది. ఎందుకంటే మీ మాటలు ఇంట్రెస్ట్ ఎంత నిజంగా చేస్తున్నాము. శ్రీధర్ సార్ తర్వాత మన శివలాల్ యాదవ్ సార్ తర్వాత మీరే మాకు బాగా డిస్టిక్లకు హెల్ప్ చేసిన వాళ్ళు. మేము ముందట పోవడం కాదు సార్, ఇది కంపల్సరిగా జరుగుతున్న విషయం నేను చెప్తున్నా. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఈసారి స్టేడియం అవుతుందని. మీడియా మిత్రులు కూడా ప్రతిసారి అజారుద్దీన్ గారు వచ్చిండ్రు పాపం రాస్తారు 1 monthలో మనం వచ్చేస్తాం ఇస్తామని. ఈసారి మాత్రం గ్యారంటీగా ఫెన్సింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అంచెలంచెలుగా స్టేడియం కంప్లీట్ అవుతుంది. ఇది నా నమ్మకం. డెఫినెట్గా అవుతుంది. ఇంతకుముందు చెప్తానని కాన్ఫిడెన్స్ వాళ్ళు చెప్పిందే ఇన్నంగానే నేను మాత్రం ఎప్పుడు అనలేదు. ఇది నాకు నమ్మకం ఉంది. ధన్యవాదాలు సార్ మీరు వచ్చిన దానికి. జగన్మోహన్ రావు గారు, నా మిత్రుడు దేవరాజ్ సెక్రటరీ గారు, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ అంతా, ప్రెసిడెంట్ సెక్రటరీ అందరు మెంబర్స్ అందరికీ
స్టూడెంట్స్, క్రికెటర్స్ అందరూ వచ్చిన అందరికీ, మీ అందరికీ, పత్రికా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. రెడ్డి గారు ఇప్పుడు చెప్పినట్టు మా ముఖ్య ఉద్దేశం, మా ఎయిమ్ అండ్ గోల్ ఏంటంటే టాలెంట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. సిటీలనే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా టాలెంట్ ఉంది. టాలెంట్ ఆడపిల్లలు ఉంది, మగపిల్లలు ఉంది, అవకాశం ఉంది. మేము మీకు ఆపర్చునిటీ ఇస్తే మీరు ఆడగలుగుతారు. అండ్ ఆ టాలెంట్ని మేము ఐడెంటిఫై చేసి, క్యాచ్ చేసి మేము స్టేట్ లెవెల్ దాకా తీసుకుపోవడానికి మా ముఖ్య ఉద్దేశం. మీకు కావాల్సిన కోచ్లు కానీ, కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, మీ ట్రైనర్స్ కానీ వీళ్ళందరినీ ఇచ్చే బాధ్యత మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. మీరు వీళ్ళందరినీ జాగ్రత్తగా మంచిగా వాడుకొని మీరు ప్రాక్టీస్ చేసి, దిస్ ఈజ్ 100% ప్రాక్టీస్ చేయాలి. మీరు దీనికన్నా ముఖ్యం, ప్రాక్టీస్ కన్నా ముఖ్యం మీది ఏంటంటే ఫస్ట్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అండ్ స్టామినా బిల్డ్ చేయాలి. ఎనీ గేమ్, ఇదే కాదు, క్రికెటే కాదు, ఏ గేమ్ ఆడాలన్నా స్టామినా ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టామినా బిల్డ్ చేయాలంటే పొద్దున్న లేచి మీరు స్టామినా బిల్డ్ చేయడానికి మీరు రన్నింగ్ కానీ కంపల్సరీ చేయాలి. దాని తర్వాతనే గేమ్ ఆడాలి. ఇది ముఖ్యము. ఇది చేయగలితేనే మీరందరూ మంచి క్రికెటర్ కాగలుగుతారు అని. ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరినీ మేము ఇక్కడనే కాదు, ఇదే జిల్లా కాదు, ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో మేము అవకాశం ఇచ్చి మీ అందరినీ టాలెంట్ హంట్ చేసి మంచి స్టూడెంట్స్ని, మంచి క్రికెటర్స్ని ప్రమోట్ చేసి స్టేట్ లెవెల్ దాకా, స్టేట్ లెవెల్ నుంచి రంజీ లెవెల్ వరకు, రంజీ లెవెల్ నుంచి ఇండియా లెవెల్ వరకు చేసే మా ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది. మీరు ఈ ఒట్టి సమ్మర్ క్యాంప్ కాదు, సమ్మర్ క్యాంప్ తర్వాత కూడా యూ విల్ హ్యావ్ అ రెగ్యులర్ క్యాంప్ వేర్ యూ విల్ బీ ఐడెంటిఫైడ్ అండ్ గివెన్ గుడ్ ట్రైనింగ్ బై అవర్ స్పెషల్ కోచెస్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Congratulations to everyone. You all received the certificates. Okay. క్రీడాకారుల్ని నేను దగ్గరుండి చూసిన. మీ నిఖత్ జరీన్ సొంత ఇంట్లో అమ్మాయి లాంటిది. మీ ఒసాముద్దీన్ ఐడియా ఉందా మీకు? తెలుసా? మంచి బాక్సర్. అండ్ నిఖత్ జరీన్ కూడా తెలుసు కదా మీ అందరికీ. నిఖత్ జరీన్ కూడా మీ నిజామాబాద్ అమ్మాయి. ఇక్కడ స్పోర్ట్స్ మంచి అవకాశం ఉంది. ఈ నిజామాబాద్ బ్లడ్ లైనే స్పోర్ట్స్ ఉంది. దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరందరూ ఇండియన్ టీంకి, ఐపీఎల్ టీంకి ఆడాలని నేను కోరుకుంటున్నా. రెస్పెక్టెడ్ హెచ్సిఐ సెక్రటరీ దేవరాజ్ గారు, రెస్పెక్టెడ్ బ్రదర్ హెచ్సిఐ ట్రెజరర్ సిజే శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందరికీ హెచ్సిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు హెచ్సిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక పిలుపు మేరకు మొత్తం 10 జిల్లాల్లో 29 ప్రాంతాల్లో ప్రతి క్యాంప్లో 150 పైన స్టూడెంట్స్ వచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం అనేది హెచ్సిఐకి గర్వకారణంగా ఉంది. ఈ సమ్మర్ క్యాంప్ని మా సెక్రటరీ గారు అండ్ ట్రెజరర్ గారు అండ్ అపెక్స్ టీం అందరం కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ని ఒక సమ్మర్ క్యాంప్ కింద కాకుండా రెగ్యులర్ క్యాంప్ కింద కన్వర్ట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా హైదరాబాద్లో ఏదైతే జిమ్ఖానాలో రెగ్యులర్గా కోచింగ్ జరుగుతుందో అట్లాంటి కోచింగ్ మేము నిజామాబాద్లో ఇవ్వాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దానికి మా సెక్రటరీ గారు మీ అందరికీ బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నా. సభాముఖంగా మా సెక్రటరీ గారు బ్లెస్సింగ్ మీకు ఇస్తారని నేను చెప్తున్నా మీకు. దానికి సెక్రటరీ గారు బ్లెస్సింగ్ చేయంగానే మా ట్రెజరర్ గారు కూడా డబ్బులు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇది సభాముఖంగా ఈరోజు మీకు మేము చెప్పిపోతున్న ప్రామిస్. అట్లనే ఖచ్చితంగా మనందరి అదృష్టం నిజామాబాద్కి ఒక 6 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈరోజు మేము రావడంలో ముఖ్య ఉద్దేశం సమ్మర్ క్యాంప్ని క్లోజింగ్ సెరమనీ చేయడం, దాంతోపాటు ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలనే మేము ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలవుతుంది.
నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ మన సొంత గ్రౌండ్ మనం చేసుకుంటాం. ఇట్స్ మై ప్రామిస్ టు యు పీపుల్. అంతేకాకుండా నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ చిన్న రిక్వెస్ట్, 6 ఎకరాలు ఉండడం చాలా అదృష్టం. కానీ వీలైతే దాని పక్కన ఇంకొంచెం ఏమైనా ల్యాండ్ దొరకగలిగితే ఇంకొక 4-5 ఎకరాలు కొంటే ఒక 10-15 ఎకరాలు మనకు ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మా హెచ్సిఏ ముఖ్య ఉద్దేశం రంజీ మ్యాచెస్ని డిస్టిక్లో ఆడిపించాలని. మీకు మినిమం ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండగలిగితే నిజామాబాద్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నిజామాబాద్లో మంచి రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ మంచి హోటల్స్ ఉన్నాయి. అయితే రంజీ ప్లేయర్స్ వస్తే మినిమం ఒక 3 స్టార్ హోటల్స్ ఇక్కడ అవసరం ఉంటుంది వాళ్ళకి స్టే చేయడానికి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి గ్రౌండ్ చేసుకుంటే మనం ఇక్కడ రంజీ మ్యాచెస్ కూడా ఆడిపించవచ్చు. మా హెచ్సిఏ ముఖ్య ఉద్దేశం, మా అపెక్స్ అందరినీ కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం. ఇక్కడ రంజీ రాబో రోజుల్లో రంజీ మ్యాచెస్ నిజామాబాద్లో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. మేము అక్కడికి కూర్చున్న పాత్రికేయ మిత్రులు కూడా సీనియర్ ప్లేయర్స్ సార్. వాళ్ళందరూ మేము ఆడినప్పుడు మామూలు మ్యాట్ పైన ఆడిన అనుభవం సార్ మాది. ఇప్పుడు మీ మాటలు వింటుంటే మాకు స్టేడియంలో ఆడతామన్న నమ్మకం మాకు ఖచ్చితంగా కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణంరాజ్ సార్ కంప్లీట్గా గర్ల్స్ కోచింగ్. ఇతనికి ఒకటి గవర్నమెంట్ పీటీ అతను ఇద్దరు అండర్ 14 ఇచ్చిండు, అండర్ 19 ఇచ్చిండు. థ్యాంక్ యూ కృష్ణంరాజు గారు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. మా సెక్రటరీ గారిని ఒకసారి ఫెలిసిటేట్ చేయాలని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. మిమ్మల్ని మా సెక్రటరీ గారి తరఫున ఇంకొక అనౌన్స్మెంట్. ఇంతవరకు ఎప్పుడు హెచ్సిఏలో జరిగిన ఒక కొత్త కార్యక్రమాన్ని మా హెచ్సిఏ సెక్రటరీ గారు ప్రారంభించబోతున్నారు. అది ఉమెన్స్ లీగ్స్. అతి తొందరలో రాబో రోజుల్లో మెన్స్కి కాకుండా ఉమెన్స్కి కూడా మనం హెచ్సిఏ తరఫున లీగ్స్ చేయబోతున్నాం. మీ అందరు ఖచ్చితంగా లీగ్స్లో ఆడే అవకాశం దొరుకుతుంది.
ఈరోజు మా నిజామాబాద్కు సంబంధించిన ఎస్సీఐ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. ఇది సిటీకి చాలా దగ్గరలో మంచి ప్లేస్లో ఉంది. దీన్ని అతి తొందరలో ఫెన్సింగ్ చేయడంతో పాటు ఇక్కడ సంబంధించిన గ్రౌండ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అపేక్షలో పెట్టి అపేక్ష నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ గ్రౌండ్లో దాదాపుగా 6 ఎకరాల వరకు ఉంది. ఇంకా అవకాశం ఉంటే ఇంకొక 1-2 ఏకర్స్ని పెంచుకోవడానికి వీలైన అవకాశం ఏమైనా ఉంటే చూస్తాం. అదర్వైజ్ ఇమీడియట్గా దీన్ని డిజిటల్ సర్వే చేయించిన తర్వాత ఇమీడియట్ ఫెన్సింగ్ కంప్లీట్ చేసుకొని ఆ ఫెన్సింగ్ తర్వాత దీనికి గ్రౌండ్ కావాల్సిన మిగతా కార్యక్రమాలు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ జరిపించాలనే మా టార్గెట్. థ్యాంక్ యూ.